హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1930 అనే నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఇది ఒక టోల్ ఫ్రీ నెంబరు. ఇది మీ అకౌంట్లో ఎలాంటి ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినా మీరు క్విక్గా ఇమీడియట్గా మీరు 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఫ్యూచర్లో జరిగే చాలా ఫ్రాడ్స్ని వాళ్ళు ఆపొచ్చు. మనం కనుక తక్కువ టైంలో కనుక రెస్పాండ్ అయ్యి మనం వెంబడే కంప్లైంట్ ఇస్తే మన మనీని కూడా సేవ్ చేసుకో. ఇంకా కొంతమంది వీళ్ళ ఈ ఫ్రాడ్స్ వల్ల ఫైనాన్షియల్ లాస్ని మనం ఆపొచ్చు. సో 1930 అనేది నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్. ఇండియాలో ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇది ఆపరేటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్. ఓకే, సో మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా ఫోన్ చేయొచ్చు. ఇది ఆపరేటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్. రిపోర్ట్ అంటే ఏమేంటే అవి రిపోర్ట్ చేయకూడదు. యూపీఐ ఫ్రాడ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, అనాథరైజ్డ్ మనీ ట్రాన్స్ఫర్. ఫర్ ఎగ్జాంపుల్, మీ అకౌంట్లోకి అనాథరైజ్డ్ అకౌంట్ నుంచి క్రెడిట్ అయింది, ఎవరో బెనిఫిషియరీ తెలియదు. మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయి వెళ్ళిపోయింది, ఎవరికి వెళ్ళిందో తెలియదు. మీరు ఒక షాప్కి వెళ్ళారు, లేదా ఒక హోటల్కి వెళ్ళారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, మీ కార్డ్ స్వైప్ చేశారు 100 రూపీస్కి, దాని తర్వాత 500,000 అట్లా డెబిట్ అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఎమ్మటే 1930కి కంప్లైంట్ ఇవ్వాలి. సో పర్పస్ ఏంటంటే క్విక్ యాక్షన్ తీసుకొని ఆ ట్రాన్సాక్షన్ని ఫ్రీజ్ చేయొచ్చు. ఓకే, ఏవైతే దొంగలించిపోయిన ఫండ్స్ని మనము ఫ్రీజ్ చేసేసి వాటిని మనము ఫర్దర్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపేసి మనము రికవరీ కూడా చేసుకోవచ్చు. చాలా రికవరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎమ్మటే కనుక మీరు రెస్పాండ్ అవుతుంటే మీ మనీ రికవరీ అనేది పెరుగుతూ ఉంటుంది. పర్పస్ రియల్ టైం ఇంటిగ్రేషన్. సో మీరు రియల్ టైంలో cybercrime.go.in కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, 24/7 ఇది మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇది అవసరమైతే మీరు లోకల్ బ్యాంకు, లోకల్ పోలీస్ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాలి. 24/7 అవైలబిలిటీ ఉంటుంది. 24/7 ఇది అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఎప్పుడు ఫ్రాడ్ జరిగిన అర్ధరాత్రి 12కి కాదు, ఉదయం 2కి కాదు, 3కి కానీ ఎప్పుడు జరిగినా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు 1930లో హెల్ప్ దొరుకుతుంది. నేషనల్ వైజ్ కోఆర్డినేషన్. సో మీరు ఎప్పుడైతే మీ కంప్లైంట్ రైజ్ చేయగానే నేషనల్ వైజ్లో కోఆర్డినేషన్ జరిగి ర్యాపిడ్ రెస్పాన్స్లో ఆ ట్రాన్సాక్షన్స్ని ఆపి అవి ఫర్దర్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఏ అకౌంట్స్కి అయితే వెళ్ళేవో అకౌంట్స్ని ఫ్రీజ్ చేసి మీ అమౌంట్ని మీకు రికవరీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా విక్టిమ్ ఫ్రాడ్ జరిగితే అతను ఇమీడియట్లీ 1930 కాల్ చేయాలి. చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి, టైము, అమౌంటు, ఎలా జరిగింది ఫ్రాడు, ఎవరన్నా ఫోన్ చేశారా, లేదంటే మీరు ఒక లింక్ పంపిస్తే అది క్లిక్ చేసి పాస్వర్డ్ కొట్టారా, దీన్నంతా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. అవసరమైతే రిటర్న్ కంప్లైంట్ cybercrime.go.in మీరు కంప్లైంట్ రైజ్ చేయాలి. ఇది ఫాలో వీళ్ళు ఆ బ్యాంకుకి కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఫాలో అప్ కూడా చేస్తారు. సో రెస్పాన్స్ క్విక్లీ ఉంటుంది. వితిన్ మినిట్స్ ఆర్ వితిన్ అవర్స్లో మీకు ఆ ఫండ్స్ని బ్లాక్ చేయటము, అకౌంట్ని బ్లాక్ చేయటము, అవి ఫర్దర్గా వేరే అకౌంట్స్కి వెళ్ళకుండా చూడటం, ఇది చాలా ర్యాపిడ్లో యాక్షన్ ఉంటుంది. నార్మల్ బ్యాంకింగ్ ఇష్యూస్కి నా అకౌంట్లో చెక్ క్రెడిట్ అవ్వలేదు, డెబిట్ అవ్వలేదు, ఇలాంటి వాటికి మటుకు ఈ నెంబర్కి కాల్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. మీ అకౌంట్లో ఫ్రాడ్స్ జరిగినప్పుడు మాత్రమే ఈ నెంబర్ని యూజ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.